నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. పెద్ద పెద్ద షాకులు కూడా తగులుతున్నాయి. అయితే ఉద్యమానికి ఊపిరి పోసి బీఆర్ఎస్తో కలిసి నడిచిన నాయకులు నిర్దం భాస్కర్ మనతో ఉన్నారు. వారితో ఒకసారి ముచ్చటిద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే సీనన్న గారు. అయితే ప్రస్తుతం తెలంగాణకు పెద్ద ఎత్తున భారీ షాక్ తగిలింది. ఆ షాక్ ఏంటంటే ఉద్యమానికి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఆయన ఎంబడి లేరు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ముందుగా మీరు చెప్పిన ప్రశ్నలో సరైనది కాదనుకుంటాను. ఎందుకంటే స్వరాష్ట్రాన్ని తీసుకురావడానికి కేసీఆర్ సార్ ఎంబడి ఉన్నది కేవలం పిడికడ మంది మాత్రమే. ఆ పిడికడ మందితోనే కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యోగ సంఘాలు, మేధావి సంఘాలు, ఉద్యమంలో మాలాంటి యువకులు చాలామంది కూడా విద్యార్థి సంఘాలు వచ్చి పార్టిసిపేట్ చేసి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ప్రాణత్యాగాలతో, ఎన్నో అష్టకష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో ఆ రోజు సమైక్య రాష్ట్రాల దగ్గర తొత్తులుగా ఉన్న నాయకులు స్వరాష్ట్రంలో తెచ్చుకోవడానికి ప్రోత్సాహం చేయకుండా ఇబ్బంది పెట్టే నాయకులు, ఆ రోజు నాయకులు స్వరాష్ట్రం వచ్చాక ఎంతో అమరులు అయిన తెలంగాణని తీసుకొచ్చుకున్నాక కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక మీరు గమనించవచ్చు చాలా పెనుమార్పులు జరిగినాయి. ఆ రోజు ఆ ఉద్యోగ సంఘాలు, ఆ త్యాగం చేసిన కుటుంబాలు, మాలాంటి ఉద్యమ నాయకులు, మేము ఎందుకు ఉద్యమ నాయకులం అంటే ఆ కష్ట పరిస్థితిలో నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా కేసీఆర్ గారి కార్యవర్గంలో నేను ఉన్నాను. మేము పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ఒక ఆవిర్భావ కొరకు, తెలంగాణ ఒక ఇంపార్టెన్స్ గురించి 1-4 సార్లు మండలాల్లో, గ్రామాలలో, చిన్న చిన్న పల్లెలలో పోయి కూడా తెలంగాణ ఆవశ్యకతని తెచ్చి ప్రతి ఓటర్ని, ప్రతి తెలంగాణ బిడ్డని ఒక తెలంగాణ అవకాశం ముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు అన్న ప్రశ్నకు వీళ్ళందరూ కూడా ఆ రోజు రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళు కారు. ఈరోజు మీరు ఎవరెవరు సోకాల్డ్ చెప్తున్నారో 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని దోచుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది, మా అమరులని, మా త్యాగాలని కూడా గుర్తించకుండా వారికి ఇచ్చిన ప్రాముఖ్యతని వారు విస్మరించి ఈరోజు ప్రభుత్వం పోగానే కేసీఆర్ గారిని ఎంబడిసి పెట్టాడు. ఈరోజు ప్రతి తెలంగాణ బిడ్డ కూడా చూస్తున్నారు, మేము గమనిస్తున్నాం. ఒక్కొక్క ఇంట్లో 4 పదవులు వచ్చినాయి. ఎంపీ ఇచ్చినారు, మేయర్గా ఇచ్చినారు, ఆ తర్వాత చైర్మన్గా ఇచ్చినారు. అట్లా ఒక్కొక్క నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, జిల్లాల వారీగా ఆ విధమైన ఒక ప్రభుత్వంలో వాళ్ళ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. స్వరాష్ట్రంలో, సమైక్య రాష్ట్రం మీరు గమనించవచ్చు కొన్ని విషయాలు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ జిల్లాకు ఆయనే మినిస్టర్ ఉంటుండే. ఆయన లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఏ కాకపోతే బి అన్నట్టు ఈయన మినిస్టర్ ఉంటుండే. ఎన్నో త్యాగాలతో తీసుకొచ్చిన తెలంగాణలో మార్పు కావాలి, మా ఆత్మగౌరవాన్ని ప్రతిరూపంగా తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తొత్తులుగా ఉన్నవారిని మేము తీసుకోము, వద్దు అని మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మా చావా తెలంగాణ అన్నట్టు కేసీఆర్ గారిని ముందు తీసుకెళ్ళి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన వారం. కానీ దుర్మార్గం, ప్రభుత్వం వచ్చాక సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రభుత్వంలో వలస జీవులుగా ఆ రోడ్డు సమైక్య రాష్ట్రంలో తొత్తులుగా ఉన్న ఆంధ్ర పాలకులు నాయకులే మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలలో మంత్రులుగా, వాళ్ళ కొడుకులు మేయర్లుగా, వాళ్ళ బిడ్డలు ఎంపీలుగా మళ్ళీ ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం చూసినాం. అప్పుడు మేము చెప్పుకోవడం జరిగింది, అన్నా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఈ చావులకు కారణమైన వాళ్ళు ఆంధ్ర పార్టీలకు తొత్తులుగా పనిచేసిన వారు, వీరిని మనం మన ప్రభుత్వంలో వీళ్ళ భాగస్వామ్యం ఉంటే ప్రజలు గమనిస్తున్నారు. వీరి ఒక భాగస్వామ్యం రాష్ట్రం ఏర్పాట్లో లేదు, పార్టీలో వీరి ఒక భాగస్వామ్యం లేదు, ఏ విధంగా ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ప్రశ్నించినాం, చెప్పినాం. కానీ మా గొంతు చిన్నది. మేము కేవలము ఉద్యమం చేయాలి, రాష్ట్రం గురించి చావులు మావి కావాలి, ఓట్లు వేపించడానికి ఒక యంత్రాలుగా పనిచేయాలి తప్ప మేము ప్రభుత్వంలో మా భాగస్వామ్యం అడగలేము, ప్రభుత్వంలో పాలకుల్లో మా విషయం మేము స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉండేసిన సందర్భమే. ఈరోజు మేము గమనిస్తున్నాం, ప్రభుత్వం మాది కానప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేనప్పుడు ఈరోజు ఏ విధంగా వలస జీవులుగా వచ్చినారు ఆ జిల్లాల వారిగా. అంటే జిల్లా అనే వరకు ఆ ఇద్దరు లీడర్లు ఉండాలి, అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు, అది జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా, ఏ పార్టీ అయినా ఆ జిల్లాలో మాదే పెద్ద చేయి ఉండాలి, రాజకీయంగా పలుకుబడి మేమే ఉండాలి అని వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, సమాజంలో పబ్లిక్ చెప్తున్నారు, ఓట్లు వేసేవాళ్ళు చెప్తున్నారు. పార్టీలు కూడా గమనిస్తలేవు, వారి నాయకత్వం వద్దని చెప్పేసి ఈరోజు కేసీఆర్ మీద ఎవరు కూడా వ్యతిరేకత లేరు. కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ కానీ వారి ఇంటికో పెద్ద కొడుకుగా,
ఒక పెద్దన్నగా భావించే కుటుంబాలు తెలంగాణ పబ్లిక్ ఈ రోజు కూడా ఉన్నారని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఉన్నారని సమాజమే అంటున్నారు. కానీ వీరు వలస జీవులుగా వచ్చిన వారి ఆ జిల్లాలు ఆ నియోజకవర్గాలు జరిగిన నష్టం వాళ్ళు వ్యతిరేకంగా ఉండి ఆ రోజు ఓటుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అదే జరుగుతుంది. వీరందరూ కూడా వీళ్ళని వద్దురా బాబు, మీకు ఓటు వేయము, మేము ఎమ్మెల్యేగా మేము తీసుకోము, మా నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే వద్దు, మీరు ఎంపీ వద్దు, మీ నాయకత్వం వద్దని తిరస్కరించిన నాయకులు ఈరోజు ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వలస జీవులుగా పోయి వీళ్ళందరూ కూడా మళ్ళా అక్కడ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా అవుతున్నారు. నేను ఈ అవకాశాన్ని తీసుకున్న వాడిని అక్కడ తీసుకున్నారంటే రేపు 2-3 సంవత్సరాల్లో మళ్ళా ప్రజలు మళ్ళీ ఒక తీర్పునియడానికి ముందు ఉన్నారు. ప్రజలు తీర్పిస్తారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మీకు ఆ తీర్పు కనబడుతుంది స్పష్టంగా. మీరు రాత్రి పార్టీలు మార్చుకొని ఈరోజు చూస్తున్నాం ప్రజాస్వామ్యం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో కేవలం ఆ జిల్లాలో మాకు మాత్రమే మేము నాయకత్వం ఉంటాం, మేము మాత్రమే నా జిల్లాకు మేము పరిపాలిస్తాం, నేను లేకపోతే వాడు కాకపోతే నేను అంటే మాలాంటి వాళ్ళం ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో భాగస్వామ్యం చేయాలి, ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకుపోవాలి, మా వంతుగా మేము ముందుకు పోతామంటే ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మమ్మల్ని వాడుకుంటారు తప్ప మాకు అవకాశాలు కల్పిస్తలేరు, అణిచివేస్తున్నారు. అణిచివేయడంలో భాగంగా నేను ఒక వ్యక్తిని. నేను ఆ రోజు ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని. రాష్ట్రం ఏర్పాటులో నా వంత పాత్ర ఉండే, కానీ ప్రభుత్వంలో నాకు అవకాశం ఇవ్వలేకపోయినారు. ప్రభుత్వం ఇవ్వలేకపోయినా కూడా ప్రభుత్వం మంచి సంక్షేమం చేస్తున్నారు. ప్రభుత్వం మేము అనుకున్న నిజమైన ప్రభుత్వంగా కేసీఆర్ బంగారు తెలంగాణగా తెచ్చుకున్న తెలంగాణ మంచి ముందు అవుతుంది అనుకున్న ఆగినాం. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు స్పష్టంగా ప్రభుత్వంలో అన్ని లబ్ధులు పొంది ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక చైర్మన్గా అన్ని విధాల ఒక సవలతు తీసుకొని ఈరోజు పబ్లిక్ని పార్టీని ముంచిపోయడం ఇది దుర్మార్గం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే మీలాంటి నాయకులని ఎవరిని పట్టించుకోక విస్మరించడమే ఈ పరిస్థితి దాపురించిందంటారా? మీరే ప్రశ్న వేస్తున్నారు. దాపరించిన అంటే వాస్తవాన్ని కూడా వచ్చింది అదే. ఇంటి వాడిని వద్దని బయటని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెడితే గడిలో ఉంటుంది. ఉద్యమంలో మా పాత్ర అంత గొప్పగా ఉంది. రాదన్న తెలంగాణలో మా చావైనా సరే మీ ఎంబడుండి మేము రాష్ట్రం తెచ్చుకుందాం సార్ అని చెప్పి ఎంబడున్న వాళ్ళం మేము. అలాంటి బిడ్డలని, అలాంటి నాయకత్వాన్ని ప్రభుత్వంలో స్వరాష్ట్రంలో మాకు అవకాశాలు ఇవ్వలేదు. కేవలం వలస జీవులుగా వచ్చేవారిని చైర్మన్లు చేసినారు, మంత్రులుగా చేసినారు, ఎంపీలు చేసినారు. ఒక్కింట్లో 4 పదవులు ఒకరు చైర్మన్ బిడ్డే రాజ్యసభ కొడుకు చైర్మన్, అట్లా జిల్లాల వారి చెప్పొచ్చు మనం. రంగారెడ్డి జిల్లా తీసుకో, హైదరాబాద్ జిల్లా తీసుకో, వరంగల్ తీసుకో, ఏ జిల్లాలో అయినా సరే వాళ్ళు తప్ప రాజకీయంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా రాత్రి మారిపోయి ఆ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములు అవుతారు. ప్రభుత్వాలు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, ఇలాంటి వారిని తీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఏడ బతికిస్తారు, సంక్షేమాన్ని ఏ విధంగా చేస్తారు? రేపు పార్టీలన్నా రాజకీయమన్నా విసుగుపడే విధంగా జనాలు ఉన్నారు. వారు కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అది సమైక్య రాష్ట్రంలో కావచ్చు, స్వరాష్ట్రంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఎస్సీ, ఎస్టీలకు కావాల్సిన గౌరవం దొరుకుతలేదు. కాబట్టి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా 100% రేపొద్దున ఒక విప్లవంగా ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ సాధించడంలో ముందుంటారు. మరో ఉద్యమానికి నాంది పలుకుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లోపల బీఆర్ఎస్ది చాలా కీలకమైన పాత్ర ఉంది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉంది. ఇటు హరీష్ రావు, కుంభకోణాలు, ధరణి, ఇలాంటి అనేక సమస్యలతోటి బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ భూస్థాపితమైనట్టేనా? ఇక మీలాంటి ఆశాహుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో ప్రభుత్వాలు మారినప్పుడు మీరు చెప్పే ప్రతిదీ కూడా ఆ రోజు కనబడలేదా? వీళ్ళకు కాళేశ్వరం కనబడలేదా? లిక్కర్ కనబడలేదా? అంటే కేవలము ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినాక రాజకీయంగా ఆ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ మేము 10 సంవత్సరాలు మేమే ఉంటాం అనే భావనలో తప్ప, నేను ప్రభుత్వం వచ్చిన ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చినారు, నేను ఈ జిల్లాలోని ఈ లోటు ఉంది, ఈ జిల్లాలకి నేను ఈ సంక్షేమం పదిస్తున్నా, ఈ ఉదాహరణకు విద్యారంగంలో ఈ లోట్లున్నాయి, నేను వచ్చిన ప్రభుత్వంలో ఈ విద్యారంగాన్ని ఏర్పరుస్తున్నా అని ఆ విధమైన సంక్షేమ పథకాలు చెప్పుకోవాలి తప్ప, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా, పబ్లిక్లో కావాల్సిన అన్నీ కూడా వాళ్ళు మననే చూస్తుంటారు, వాళ్ళకి కావాల్సినవి మర్చిపోతారు, వాళ్ళకి ఆ అవగాహన లేదు అనుకొని ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరిది. మీకు అవకాశం ఇచ్చిరు ప్రభుత్వంలో,
కానీ కేటీఆర్నో కేసీఆర్నో అది ఉండొచ్చు ఒక భాగం. కానీ మీరు చేసిన సంక్షేమ పథకాలని సమాజానికి చూపించాలి తప్ప, అవిటిని ప్రోత్సహించాలి తప్ప, మీరు ఒకరిని తిట్టి ఇంకోరు తిట్టేసేసి మీరు రాజకీయాల్లోని కడుపుకోవడము, మళ్ళీ ఒకసారి మీరు రాజకీయాల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప దాంట్లో పసలేదు, దాంట్లో పబ్లిక్ కూడా పట్టించుకుంటలేరు. అట్లా కాదు, అసలు బీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో భవిష్యత్ అనేది ఉందా? ఎంతోమంది ఆశించి ఆశాభావులు దీన్ని నమ్ముకొని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి చివరికి ఉద్యమ నాయకుడు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తే మరి రేపటి రోజుల్లో వారి పరిస్థితి ఏంది, ఏ రకంగా ఉండబోతుంది? మీరు మంచి మాట అన్నారన్న సినిమా, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు అని ఈరోజు 100కు 90% అనే నాయకత్వం ఉన్నారు, నాయకులు ఉన్నారు, పబ్లిక్ కూడా అదే అంటారు. ఎందుకంటే రాదన్న తెలంగాణని వాస్తవం కూడా చావు నోట్లో పెట్టి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అది నేనన్నది కాదు, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా సందర్భంలో టీవీలో చూసినాం అన్నారు. అంటే వాస్తవం కాబట్టి అన్నారు, నిజం కాబట్టి అన్నారు. అలాంటి నాయకత్వంలో అదే నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్గా చూపించినాడు. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రము చాలా తక్కువ వయసు ఉన్నది. అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈరోజు ఎక్కడ అభివృద్ధి? ఈరోజు హైదరాబాద్ పోయి చూడండి, ఈరోజు హైదరాబాద్లో సంక్షేమం, ఈరోజు సంక్షేమ పథకాలు మనం తీసుకొని కేంద్ర ప్రభుత్వాలు అవలంబించే తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ గారి మీద ఈరోజు తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజలు ఏ విధంగా విరుద్ధం లేరు. లీడర్లు మాత్రమే వారి ఒక భయాందోళన, వారి ఒక అభద్రత భావంతో వారు చేసిన పొరపాట్లని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ తప్ప వారి వల్ల తెలంగాణ పబ్లిక్ కేసీఆర్ ఇంకా లేదనుకోవడము ఆ అనుకున్న లీడర్లకు భంగపాటి తప్ప ఈరోజు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈరోజు నువ్వు నేను కాదన్న జనాలు ఓట్లు వేసేవారు కాదు, యావత్తు తెలంగాణ ప్రజానికమే ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతుంది. ఏమైతే ఆశించి సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు మొత్తము యావత్తు తెలంగాణని అప్పుల ఊబిలోకి దించింది ఈ కేసీఆర్ సర్కార్. అయితే అలాంటిది ఇప్పుడు ఇంకా జనం కేసీఆర్ ప్రభుత్వాన్ని వారు చేసినటువంటి వారి యొక్క వర్గాన్ని అంతా ప్రజలంతా విశ్వసిస్తున్నారని మీరు భావిస్తున్నారా? నేను అదే అంటున్నాం, మీరు వర్గం అన్నారు కాబట్టి కేసీఆర్ గారు జరిగిన విషయం ఏంటి అంటే ఆ రాష్ట్రం సాధించడంలో వచ్చిన నాయకత్వాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని సార్ కొద్దిగా విస్మరించినారు. కేవలము రాజకీయ కోణాల నుంచే ఆ రోజున్న రాజకీయ పరిణామాల మీదనే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఈ కారణమైంది. కేసీఆర్ గారి మీద ఈరోజు కూడా సమాజం అంతే గౌరవం ఉంది, ఓటర్ అంతే గౌరవం ఉంది. ఇది నిరూపించడానికి రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా మీకు ఒక చక్కటి ఉదాహరణ అవుతుంది. మీరు చూడొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయిన ప్లేస్లలో కూడా ఎంపీలు గెలుస్తారు అని పబ్లిక్ చెప్తున్నారు. నేను కాదు, నేను కూడా నల్గొండలో తిరుగుతుంటాను, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. కొన్ని జాగాలో పోయినప్పుడు అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అన్నం పెట్టేవాడిని తీసేసి మేము ఇది తీసుకొచ్చుకున్నాం, మేము ఆ పొరపాటు చేయము అని చెప్పే సందర్భాలు. ఎట్లా భావిస్తారు? ఇటు లిక్కర్ స్కామ్లో కవిత, ఫోన్ ట్యాపింగ్లో యావత్ పోలీస్ వ్యవస్థనంతా వాడుకుని చిన్న భిన్నం చేసేసింది. అటు కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసింది. సినీ యాక్టర్లను వాళ్ళని కూడా బ్లాక్మెయిలింగ్ అందులోపల కూడా ఇన్వాల్వ్ అయినారు, ధరణి లోపల ఇన్వాల్వ్ ఉన్నారు, భూ కుంభకోణాల్లో ఉన్నారు. ఇన్ని రకాలుగా కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని కొల్లగొట్టి మొత్తానికి మోసం చేసి యావత్ వ్యవస్థని చిన్న భిన్నం చేసిన కేసీఆర్ సర్కార్ని ఇంకా జనం ఏ రకంగా విశ్వసిస్తున్నారు? మీరు ఒకటి చక్కటి ఉదాహరణ, ఈరోజు ఒక సీఎం ఢిల్లీ సీఎంని కూడా తీసుకెళ్ళి లోపడేసిన సందర్భంలో, అంటే ఇది రాజకీయ కోణం నుంచి ఎంపీ ఎలక్షన్లో ప్రజలని ఒక అవగాహనని, ప్రజల మీద నమ్ముకున్న నాయకుడి మీద ఒక మచ్చ చూపిస్తే ప్రజలు విశ్వసించరు అనే భావంతో చేస్తున్న ప్రక్రియ తప్ప వీరికి ఈరోజు జ్ఞాపకం వచ్చిందా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయని? కుంభకోణాలు, లిక్వరు, కేసీఆర్ నాయకత్వం మీద ఈరోజు వచ్చినాయి అనుమానాలు. ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వం చూడలేదా వీళ్ళు? వాళ్ళ ప్రభుత్వాలు లేవా, కేంద్ర ప్రభుత్వాలు? ఈరోజు కనబడుతున్నాయా? ఇదంతా కేవలము రాజకీయంగా ఎంపీ ఎలక్షన్లోని ఓట్లు వేయించుకోవడానికి ప్రజలు ఒక నాయకుడిగా ఉన్న కేసీఆర్ మీద చెడు అభిప్రాయాలు తీసుకుపోవడానికి చేస్తున్న ప్రక్రియ తప్ప ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు అన్నట్టు ఈరోజు మీ దగ్గర ఉన్న అతిపెద్ద వెపన్ ఏంటి అంటే మీడియా. ఆ మీడియాలో స్పెషల్లీ యూట్యూబ్ మీడియా, మీలాంటి వారు సాక్రిఫైస్ ఈరోజు పబ్లిక్లో మీరు 2 రకాలుగా తీసుకెళ్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు నాడి ఎట్టుంది అని చెప్పేదానిలో ప్రయత్నంలో మీరు సక్సెస్ అయినారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఇది కేవలం ఒక ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్న అట్లా కాదు. ఒక్క నిమిషం, ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ కాదు, గత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనం అంతా కేసీఆర్ చేసినటువంటి పనితీరును నచ్చకనే ఇటు రేవంత్ సర్కార్ని నిలబెట్టిండ్రు. ప్రాజెక్టుల పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు, కొల్లగొట్టిండ్రు, కుటుంబ పాలన నడిచింది. ఇంకా మీరు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ చేసిన పనితీరును సమర్థిస్తున్నారంటే దీన్ని ఏ విధంగా భావించాలి? నేను కేసీఆర్ గవర్నమెంట్ని కాదు, ఒక వ్యక్తి ఏ విధంగా
ఇది నా కుటుంబం తెలంగాణ అని భావించుకొని నా చావా నా ఆత్మగౌరవం తెలంగాణ బిడ్డల కొరకు నేను చచ్చని తెలంగాణ సాధించుకుంటా అని తీసుకొచ్చిన వ్యక్తి అతను. కాబట్టి ఆ వ్యక్తి రాష్ట్రాన్ని కూడా తెచ్చుకున్నాక అంతే గొప్పగా రాష్ట్రం ఒక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద రాజకీయాలలో వారి లబ్ధి గురించి మీరు మంచి మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నెంబర్లు వచ్చినాయి? 60 మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చింది అంతే. ఆక్సిజన్ జోన్లో ఐసీ జోన్లో ఉన్నంతే మెంబర్ వచ్చింది గవర్నమెంట్. ఆయనకు పెద్ద మెజార్టీ ఏమి ఇయ్యలే, 100 సీట్లు ఏమి ఇయ్యలే. కేవలం అవి కూడా ఎట్టిచ్చినారు? అది మా పొరపాట్లు, మా నాయకత్వం పొరపాట్లే. కొందరిని మార్చిందని ఇంకొందరిని మార్చుంటే బాగుంటుండే. స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని నీకు ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్తా. మన ప్రభుత్వంలో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యమకారుడుగా ఉన్న వ్యక్తి, ఒక చైర్మన్ చేసిన వ్యక్తి టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రాత్రి టికెట్ ఇస్తే అక్కడ నిల్చోబెడితే అతను గెలిచిండు. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. అది కూడా 50,000 మెజార్టీ. అంటే ఆ వ్యక్తి మీద వ్యతిరేకత తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు. అట్లా అనుకుంటే హైదరాబాద్లో మెజార్టీ ఆఫ్ సీట్లు మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినాయి. అంటే ఇక్కడ కేసీఆర్ గారిని ఒప్పుకున్నట్ట. పబ్లిక్లలో స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని వ్యతిరేకించినారు, కానీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినారు. దానికి 2 షేడ్యూల్ కనబడ్డాయి. ఇక్కడ హైదరాబాద్లో మీరు గమనించవచ్చు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా పెద్ద సీట్ తెచ్చుకోలేదే. ఓన్లీ డిస్ట్రిక్ట్ వైజ్గా తెచ్చుకుంది. నల్గొండ కావచ్చు, ఒక ఖమ్మం కావచ్చు, ఇట్లా మెదక్ కావచ్చు, కొన్ని జిల్లాలలో ప్రభావితమైంది. అక్కడ నాయకత్వం లోపం ఉండే, అక్కడ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న వ్యతిరేకతనే ఈరోజు ఓటమికి కారణం. కాదు, ఇప్పుడు నాకు వలస తెలంగాణ సాధన కోసం కృషి చేసిన వాళ్ళని అందరినీ విస్మరించేసి వలస జీవులకు అవకాశం ఇచ్చి యావత్తు తెలంగాణలో మొత్తము ఆంధ్ర కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని వలస జీవులను వేరే ఇతర పార్టీలో ఉన్న వారిని చేర్చుకొని ఆ మొత్తం యంత్రాంగం అంతా నడిపించారు. మరి పార్టీ కార్యకర్తలు క్యాడరు నమ్మినటువంటి వాళ్ళంతా ఇప్పుడు దూరం జరుగుతున్న పరిస్థితి. ఇంకనూ దానిని అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారా? మళ్ళీ నేను అదే సీరని అంటున్నా. మీరు చెప్పే దాంట్లో స్పష్టంగా నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఎంబడి ఆ రోజు రాష్ట్ర సాధనకి ఏ పిడకల మంది ఉన్నారో మళ్ళీ ఈరోజు ఆలే నిజమైన ఉద్యమకారులు సారెంబడున్నారు. కేసీఆర్ నాయకత్వం నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. కేవలం వలస జీవుల్లాగా ఇప్పుడు మనం అంటాము, వర్షాకాలము ఎండాకాలం వచ్చాగానే ఆంధ్రాకి కొన్ని వలస జీవులు వచ్చే కాకులు వస్తాయి. సేమ్ వీళ్ళు రాజకీయ వలస జీవులుగా ఉన్నవారు. మీరు గమనించవచ్చు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులుగా ఉన్నవారు. ఆ రోజు ఈరోజు మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నవారు. ఈరోజు కాంగ్రెస్ కాగానే కాంగ్రెస్ కండువ కప్పుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. కనబడుతున్నాయి, సమాజంలో కనబడుతున్నాయి, పబ్లిక్ మాట్లాడుతున్నారు. వీళ్ళు రాజకీయ వ్యభిచారులా, వీళ్ళు మా ఓటుని ఈ విధంగా అమ్ముకోవడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? నేను ఈయన నాయకత్వాన్ని బలపరచడానికి ఈయన ఓటేసినా, ఈ ప్రభుత్వానికి ఓటేసినా, ఈ ప్రభుత్వం మళ్ళీ అలాంటి వాళ్ళని, ఆ నాయకత్వం వద్దనే కదా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం, మళ్ళీ అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? అలాంటి వారు వద్దనే కదా ఆ ప్రభుత్వంలో మేము తిరస్కరించుకున్నాం అని ఈరోజు పబ్లిక్ గమనిస్తున్నారు. ఆ గమనించి మీరందరూ కూడా వలస జీవులు అంటే దొంగలు పెంచుకున్నట్టు ఈ విధమైన వ్యవహారం నడుస్తుంది. మా ఓటు ఈసారి ఖచ్చితంగా న్యాయపరంగా వేసుకుంటాం, ధర్మంగా వేసుకొని మేమేందో చూపిస్తామని. సమాజం చాలా గొప్పదన్నా. నువ్వు నేను మాట్లాడుకున్నది ఒక ఎత్తు అయితే, నిర్ణేతలు వారు ఆ నిర్ణయించుకున్నారు. మీరు అన్నారు కదా కేసీఆర్ ప్రభుత్వం వద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని. ఎంత తెచ్చినా గెలిపే. 60 సీట్లు ఇచ్చినా ఈరోజు 60 సీట్లు తీసుకొచ్చిన ఏం చేస్తున్నాడు? టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కొందరిని, బీజేపీ ప్రభుత్వం నుంచి కొందరిని వాళ్ళు సమాజం తిరస్కరించింది కదా ఆ నాయకత్వాన్ని, ఆ నాయకుడిని తిరస్కరించిన వారిని మళ్ళీ నువ్వు తీసుకొస్తున్నావు అంటే ప్రజలను అవమానించినవంటే, వాళ్ళు వేసిన ఓటుని అగౌరవపరిచిన వాళ్ళు కదా. మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి కేసీఆర్ కనువిప్పు కలిగిందంటారా? కేసీఆర్ సార్ ఎప్పుడు కూడా ఓ రాజకీయవేత్త, ఓ పెద్ద మహనీయుడు, రాజకీయంగా చైతన్యవంతుడు, రాజకీయంగా చాణక్యుడు. తెలంగాణ రాష్ట్రానికి రేపొద్దున గొప్పగా చెప్పుకోవాలంటే ఫస్ట్ పేరు చెప్పే వ్యక్తి అతను. సార్ విషయం తెలుసు, కానీ దుర్మార్గం ఏంటంటే కొందరిని ఎమ్మెల్యేలను మార్చిండ్రు, కొందరిని మారలేకపోయారు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆ మార్పు చేయలేకపోవడం వల్లనే ఈరోజు జరిగింది. ఈ విషయము ప్రభుత్వం వస్తలేదని కేసీఆర్ సార్ కూడా తెలుసు. ప్రజల్లో కొద్దిగా మనం ఎంచుకున్న నాయకులు తిరస్కరిస్తున్నారు. అలాంటి వ్యక్తులను వేరేలను పెట్టాలనే ఆలోచన ఉండే. ముఖ్యంగా మీరు అన్నట్టు బ్యాక్ ఎండ్ కూడా ఒక పెద్దగా జరిగింది. ఇంటి వారిని గౌరవించలేదు, నాయకులని గౌరవించలేదు, ఉద్యమకారులను గౌరవించలేదు, విస్మరించినారు. ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా సరైన గౌరవించలేదు. చైర్మన్ పోస్టులు కావచ్చు, ఎంపీలు కావచ్చు. అంటే సామాజిక తెలంగాణని తీసుకొచ్చడంలో కేసీఆర్ సార్ కొద్దిగా ఎక్కడైనా విఫలమైపోయిండు, అక్కడ జరిగిపోయింది. ఈరోజు ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది. కేవలం ఈరోజు చూడొచ్చు, మీరు ఇచ్చిన 100 సంవత్సరాలలో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ మెజారిటీ ఆఫ్ ఒక సామాజిక వర్గంకి ఇస్తున్నారు. సామాజిక తెలంగాణ న్యాయం చేయలేకపోతున్న ఈ ప్రభుత్వాలు కేసీఆర్ సార్ ఇది మీడియా మేము
విన్నవించుకోవడం, సామాజిక తెలంగాణని తీసుకొచ్చే ప్రయత్నం కావాలి. ఎస్సీ ఎస్టీ భాగస్వామ్యం ఉండాలి, బీసీల భాగస్వామ్యం ఉండాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతుంది. అన్ని సమాజ వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళ మాత్రము. లేని పక్షంలో ఏ రోజు మీ ఎంబడి తెలంగాణ ఉద్యమంలో 12 మంది అమరులు చనిపోయినా కూడా ఏ రోజు కూడా వెనుకకు పోలే. ఇంకా 12 మంది మేము చనిపోతాం, రాష్ట్రం సాధిస్తాం, మీ నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. మీ నాయకత్వంలోనే సామాజిక తెలంగాణ సాధించుకుందాం. ఆ విధమైన ఒక వ్యవహారంలో ముందుకు పోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే మీ ఎంబడి కష్టపడ్డ వారిని అవకాశాలు ఇవ్వండి, ఉన్న పార్టీలు ఇవ్వండి. ప్రభుత్వం లేకుండా పర్లేదు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, ప్రజలు మన వెనుకున్నారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మిమ్మల్ని ఒక అన్నగా ఒక బిడ్డగా భావిస్తున్నారు. కాబట్టి మరో వచ్చే ప్రభుత్వంలో కేసీఆర్ గారు కీ రోల్ ఉంటారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. పీకల్లోతో ఊబిలోకి కూరుకుపోయినటువంటి కేసీఆర్ వర్గం అంతా ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు ఇరుక్కుపోయింది. ఇక లేసే పరిస్థితి లేదు. ఇంకా అవకాశాలు అనేది ఏ రకంగా మీరు భావిస్తున్నారు? అన్న, ఇవన్నీ కూడా రాజకీయంగా చేస్తున్న అభియోగాలు. ఎక్కడ కూడా నిరూపించి ఇంకా శిక్షలు పడతలేవు. కేవలము ఈ రోజుకి మటుకు వీళ్ళు లబ్ధి పొందడానికి ఆ ఎలక్షన్ స్టంట్స్ జరుగుతున్నాయి. ఆధారాలన్నీ దొరికినాయి కదా. ఏదైనా శిక్ష ఏడిచ్చిందన్నా? ఏదైనా శిక్ష కోర్టు ఏదైనా చూపించిందా? ఇంకా అందరిని విచారిస్తుంది. ఇందులో కీలకంగా ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వ్యక్తులను కూడాను బయటికి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాకర్ రావు కూడాను ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయనకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనది వంతు కూడా ఉంది విచారణ. అన్న, ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్న పరిపాలన విధానంలో వారు అడగొచ్చు. ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్న విషయం చేసుకోవడంలో ప్రయత్నం చేస్తున్నారు. వారికి అనుమానం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫోన్ ట్యాపింగ్లో ఇంత మాకు నష్టం జరిగింది ఇది అని. కానీ దేశ ప్రజలు ఏ రోజు కూడా వీటిని పట్టించుకుంటలేరు. ఎందుకంటే కేవలం ఇది రాజకీయ కుట్ర. ఈరోజు ప్రజల సమయంలో ప్రజలు కావాల్సింది. ఈరోజు నా పొలానికి ఎక్కడ నీళ్ళు ఎందుకు వస్తలేవు, నా కొడుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు వస్తలేదు, ఈరోజు షాదీ మెంబర్ నాకు ఎందుకు వస్తలేదు, నాకు రైతు బంధు నాకు ఎందుకు వస్తలేదు, ఇలాంటివి అడుగుతున్నారు. నా సంక్షేమం గురించి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం తప్ప మీరు కుట్రలు కుతంత్రాలతోని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడానికి మీకు ఓటేయలే మేము అని ప్రజలు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కింది స్థాయిలో. మాకు ఈరోజు షాదీ ముబారక్ డబ్బులు ఎందుకు వస్తలేవు, ఈరోజు రైతు బంధు నాకు ఎందుకు వస్తలేదు, నా పొలానికి నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఈరోజు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నలో, సంక్షేమంలో మాకు కావాల్సిన న్యాయం జరుగుతలేదని ప్రశ్నిస్తారు తప్ప ఈరోజు ఓటు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు చర్చించుకుంటలేరు. ఇవి రాజకీయంగా ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మర్చిపోతారు. కేవలం ఎలక్షన్స్లో స్టంట్స్గా చేస్తున్న ప్రక్రియ తప్ప వేరేదేం కాదు. అంటే మొత్తం మీద మీరు ఒకవైపు కేసీఆర్కు అభిమానిగా ప్రకటిస్తూనే మరోవైపు రేవంత్ సర్కార్ను విమర్శిస్తున్న తీరు కనబడుతుంది, అంతే కదా. ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు మా సార్ని మీరు అన్నట్టు విమర్శిస్తున్నారు. మా సార్ చేసిన పొరపాటు కూడా నేను చెప్పుకున్నాం. నీ ఎంబడి చావుకై తెలంగాణ తెచ్చుకున్న కుటుంబాలను మీరు విస్మరించినారు. నాలాంటి ఉద్యమకారులకు కూడా మీరు ప్రభుత్వంలో అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు మేము రాష్ట్ర సాధనలో మీ అందరికీ ఇంత పని చేసిన వారు, మీ నాయకత్వంలో ఇంత అవగాహనతో రాష్ట్ర సాధనలో మా కృషి కూడా ఉంది. ప్రభుత్వంలో మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ప్రభుత్వంలో మాకు భాగస్వామ్యం సంక్షేమంలో మమ్మల్ని ఎందుకు ముందు పెట్టలేదు? ఈరోజు మీరు తీసుకొచ్చిన అరువు వచ్చిన నాయకులందరినీ మీరు చైర్మన్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఇచ్చినారు. ఈరోజు ప్రభుత్వం మారంగానే ఆ ప్రభుత్వంలో వలస జీవులు పోతున్నారు. ప్రజల్లో కానీ మీడియాలో కానీ ఇలాంటి ఒక అభియోగం పడ్డది. వారు ఏందో మాకు తెలుసు. ఈ గతంలో మీ దృష్టి కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు వలస జీవులు, తెలంగాణకు అడ్డుపడ్డ నాయకులు, తెలంగాణ వ్యతిరేకించిన నాయకులు, వాళ్ళని మన పార్టీల్లో, మన ప్రభుత్వంలో వీళ్ళకి భాగస్వామిస్తున్నాను ప్రశ్న సందర్భాలు ఉన్నాయి, అడిగిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ కోణంలో మనం రాజకీయ పార్టీగా మారినాం కాబట్టి రాజకీయాలు ఇవన్నీ చేయాల్సిన సందర్భాలని సార్ చెప్పడం జరిగింది. ఈరోజు అదే పరిణామాలు మా సార్ చూస్తున్నాడు. మొత్తం మీద చూస్తే యావత్ ఒకవైపు రైతు బంధు మీద దగా జరిగింది, ధరణి పేరుతోటి దగా జరిగింది, అన్ని కోణాల్లో కూడా తెలంగాణ ప్రజలకు దగా జరిగింది కేసీఆర్ ద్వారా. కానీ అది ఇప్పుడు మాత్రము అది కాలేదు. అది ఆయన వెనకాల ఉన్నటువంటి వందిమగదులు చేసినటువంటి నిర్వాహకమే మీరు అని అంటున్నారు. చేసిన తప్పుకు ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏదైనా ప్రభుత్వాల్లో పొరపాటు జరిగినాయి అనుకుంటే చట్టం వాళ్ళు పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటారు. ఈరోజు వారు కూడా కేసీఆర్ మీద ఏ ఒక్క అభియోగం మీద తీసుకోలేదు. కేవలం ఆయన ఎన్నుకున్న వారిని భయపెట్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు కనబడుతున్నాయి తప్ప కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ సంక్షేమం, ఆ ఇంటికి నేను ఏ విధంగా షాదీ ముబారక్ ఇవ్వాలి, ఆ అవ్వకి ఏ విధంగా నేను పింఛన్ ఇవ్వాలి, ఆ పిల్లోడు చదివితే ఆ పిల్లానికి ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, 20 లక్షలన్నా ఎప్పుడైనా చూసినామన్నా? కాదు, సంక్షేమం అంటున్నారు కానీ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు దగా అయిపోయింది, బీటెల్ వారింది, తానే ఇంజనీర్ అని చెప్పి నిరూపించుకొని ముందుకు సాగిండు. ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు ఇంకా మీరు ఆయనకే వంత పాడుతున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. అన్న, కేవలము కేసీఆర్ చేసిన సంక్షేమాన్ని ఆపడానికి
ఆయన చేసిన ఆయన గుర్తుని, ఆయనకున్న అభిమానాన్ని పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఈరోజు ఎండాకాలం నడవండి, ఇదే మైక్ ఇదే టీవీ తీసుకెళ్దాం, రైతుల దగ్గర పోదాం, నేను ఒక రైతుగా నాకు కూడా వ్యవసాయం ఉంది, నడు తీసుకెళ్తాను, చూపిస్తాను, ఎంత కలకల అంటున్నారో. నీళ్ళు లేవు, అంతో ఎంతో కాలువలు బాగుతుంటే పక్క బోర్లలో నీళ్ళు వచ్చేది, ఈరోజు కాలువలు ఎండిపోయినాయి. అంటే ఇది కేవలము టీవీలకు మీడియాలకు చూపించుకోవడానికి చేస్తున్న ప్రభుత్వ పరిపాలన తప్ప నిజమైన పరిపాలన సంక్షేమం కింద రైతుల రాజ్యం కాదు. రైతులకు మేలు కూడా జరుగుతలేదు. మీరు అన్నట్టు ఈరోజు రైతు బంధు తీసేసినారు, నీళ్ళు ఇస్తలేరు. పబ్లిక్ అది అడుగుతున్నారు, మాకు కావాల్సింది ఓటేసింది దీని గురించి కదా, నువ్వు కేవలం చేసిన వాని మీద అభియోగాలు వేసి ఆయన పేరు ఏదో తప్పు చేసినానని నేను అడుగుతున్నా, నీకు ఓటేసినా నాకు ఇంతకుముందు సంక్షేమం జరిగింది, దానికి నీకు గొప్పగా నువ్వు చేస్తావని నీకు ఓటేసినా, ఆ గొప్పగా పోగా నాకు రావాల్సిందే వస్తలేదు, దీనికి ఏంది అని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నల్ని పబ్లిక్ని డైవర్షన్ చేయడానికే, అలాని పక్కదో పట్టించడానికే ఇలాంటి అభియోగాలు. కాళేశ్వరం 300 చిల్లర పిల్లర్లు అంట, దాంట్లో ఒక 2 పిల్లర్లు పోయింది. కాళేశ్వరంలో కేసీఆర్ సార్ దగ్గరుండి పిల్లర్ ఇంజనీర్ కాదు, అది చేసిన ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, ఒక కంపెనీ ఉంటుంది, 100% రేపొద్దున వాళ్ళు దానికి తీసుకుంటారు. ఎందుకండి సిఏజీ కాగ్ రిపోర్ట్ ఇచ్చిన కూడా అటు విస్మరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకేం తెలుసు, మేము చెప్పినట్టు చేయాలని చెప్పేసి ఎల్ఎన్టీకి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. చెప్పినట్టు వినకుండానే ముందుకు సాగుతేనే ఇట్లాంటి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంత అగాత్యం, ఇంత దారుణంగా, ఇంత మోసం జరిగితే తెలంగాణ ప్రజలకి ఇంకా ఆయన వైపే మాట్లాడుతున్నటువంటి ధోరణి మీలో కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఆలోచన చేసినట్టుగా ఏమాత్రం నా కనబడ. వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మాట్లాడను. మీకు తెలుసు, ఒక బహుజన్ని, ఒక బీసీని, మేము ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థలో ఉండేవాళ్ళం. మంచిని మంచే అంటాం, చెడుని చెడే అంటాం. కేసీఆర్ గారి దగ్గర జరిగే పొరపాట్లు కేవలము నమ్ముకున్న నాయకుడు కార్యకర్తకు న్యాయం జరగలేదు, ఉద్యమకారులకు న్యాయం చేయలేదు. సమాజానికి ఏ విధంగా బంగారు తెలంగాణ తీసుకురావాలో దానికి కావాల్సిన సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్ళినాడు. కానీ ఎంచుకున్న నాయకులు, ఆయన పెట్టిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళు చేసిన అభియోగాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన దోపిడిని, అది ఓటు వ్యతిరేకంగా పోయి, కేసీఆర్ వ్యతిరేకంగా పోయి ఈరోజు ఐసీలో ఉన్న గవర్నమెంట్గా వచ్చిన గవర్నమెంట్ దాన్ని బలపరచుకోవడానికే ఈరోజు వలసలుగా వేరే పార్టీ మీద గెలిచిన వారి ఎమ్మెల్యేలని ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ షాక్లో ఉన్నటువంటి పరిస్థితి మీద మనం ముచ్చటించినటువంటి తీరు. మొత్తం మీద చూస్తే తెలంగాణ సర్కార్, రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న పనితీరుకు అటు కేసీఆర్ సర్కార్ చేసినటువంటి తీరు మీద జరిగినటువంటి విశ్లేషణలో ఓ భాగం. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.